ఆరో వార్డు కార్పొరేటర్ సెరగడం రాజశేఖర్ ఆధ్వర్యంలో గోపాలపట్నం టీడీపీ పశ్చిమ నియోజకవర్గం కార్యాలయంలో దయానందనగర్ చాకాలిగడ్డకు చెందిన చండే నూకరాజు లక్ష్మీ దంపతులు 50 మందితో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గణబాబు కండువా వేసి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన కార్యదర్శి యలమంచిలి కనకేష్, బూత్ కన్వీనర్లు రాపెట్టి జోగినాయుడు, పూజారి జీవ, గ్రామ పెద్దలు మల్లమాల్ నాయుడు, పూజారి సుంకయ్య, మాదిపోయిన పైడమ్మ, లింగాల బాబురావు, వేముల వెంకన్న తదితరులు పాల్గొన్నారు. 100% కృషి చేస్తూ నిరంతరం తెలుగుదేశం పార్టీ అడుగుజాడలో ఉంటూ ఈరోజు గణబాబు గారి సమక్షంలోని నూకరాజు గారు తెలుగుదేశం పార్టీ జాయిన్ అవుతున్నందుకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మా అందరి తరఫున కూడా అతనికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. లోన్ల మాఫీ కూడా పెట్టారు, అది చాలా సంతోషంగా తెలియజేస్తున్నారు. చెన్నైడు చూడరా. అందరికీ నమస్కారం. ఈరోజు మన దయానంద ఈరోజు తాకరగడ్డ నుంచి ప్రతి ఒక్క దళితులు సంఘానికి వైస్ ప్రెసిడెంట్. ఎప్పుడు మేము టీడీపీ కూడా కరుడుగట్టిన వైసీపీ అంత గొడవలేదు. ఇప్పుడు ఈ రోజుకి వైసీపీ చేసే పనులు బట్టి, వాళ్ళు చేసే విభేదాలు బట్టి చేసే కృషి నెక్స్ట్ అక్కడ చేసిన అభివృద్ధి చూసి నచ్చి ఈరోజు ఆ పార్టీని వీడి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది దళితుల తరఫున. అతను కూడా ఇప్పుడు నుండి కష్టపడి పనిచేసే వ్యక్తి కాబట్టి ఈ టీడీపీ నుండి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అలాగే రాజశేఖర కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఎమ్మెల్యే గణబాబు గారికి చాలా థ్యాంక్స్. ఆ తర్వాత నాయుడు గారికి మోటివేట్ చేసి నన్ను గణబాబు గారు పార్టీలో చేరు టీడీపీలో ఉండడానికి చాలా థ్యాంక్స్. అలాగే జీవ కూడా నాకు మోటివేట్ చేశాడు, సొంతలు కూడా చేశాడు. ఆ తర్వాత నేను కార్పొరేట్ రాజశేఖర్ గారు అయితే 8 సంవత్సరాలు బట్టి నా పార్టీలోకి వచ్చి చెప్పాడు, వస్తానని చెప్పాను. నేను వైఎస్ఆర్ పార్టీలో 20 సంవత్సరాలు బట్టి కష్టపడినా నాకు గుర్తించలేదు. గణబాబు ఎన్నోసార్లు నేను నా పార్టీలో జాయిన్ అయిపోయి నేను దగ్గర గతంలో 10 సంవత్సరాలు పెట్టి చెప్పినా నేను రాలేదు. మొన్న సారేమో డైరెక్ట్గా మా పార్టీలోకి వచ్చి నౌకరా చెప్తే వెంటనే నా సంతోషం పోయి వీళ్ళందరూ కృషి చేశారు. అందుకే ఆత్మశుద్ధితోని గణబాబు గురించి నేను కష్టపడి చంద్రబాబు నాయుడు ఎలాగ సీఎం అవ్వాలి, గణబాబు ఇక్కడ ఎమ్మెల్యే అవ్వాలని చూసుకొని ఆత్మశుద్ధి చాలా సంతోషంతో మోటివేట్ చేసి జనాలని ఓటేసి డైరెక్ట్గా సైకిల్కే ఓట్లు వేయండి. నేను ఎత్తుకొని తీసుకెళ్ళి వికలాంగుల ఓటు తీసుకెళ్ళి ఆత్మశుద్ధితో చేస్తాను. నేను అలాంటి నన్నేమో పార్టీలో గుర్తించలేదని నా సొంతంగా నా సంతోషం కొలితే ఇంకెవరా ఎవరో చెప్పలేదు. నేను ఆల్రెడీ వీళ్ళు చెప్పినా విని కూడా నేను వచ్చాను టీడీపీలోకి. గణబాబుని గెలిపించాలని ఆత్మశుద్ధితో నేను చేస్తానని మీ అందరి సమక్షంలోనే చెప్పుకుంటాను. ప్రభుత్వంలో మేమేం చేసి మీ ప్రభుత్వం లేదు. ఇది హెల్తీ కాంపిటీషన్, అభివృద్ధిలో పోటీ పడాలి. రాజకీయాలు అనేటువంటి ఎన్నికల్లో చూడాలి. ఎన్నికలు అయిపోయిన తర్వాత డెవలప్మెంట్ మీద ఊరంతా కలిసి పోరాడాలి. ఆ సందర్భంలోనే గ్రామానికి సంబంధించిన సమస్యలు చెప్పడం కానీ ఇవన్నీ ఉండేవి. సో ఏది ఏమైనా అదొక ట్రాక్ల ఆనుకొని బయట ఉండేటువంటి కాలనీ మీ అంతా. సో అక్కడ ఉండేటువంటి ఎక్కువ పేదరికం ఉంది, కష్టపడితేనే కానీ ఎవరికి కూడా ఉపాధి దొరకనటువంటి ప్రాంతం అది. కాబట్టి వాళ్ళకి ఆదాయాలు పెరగాలి, వాళ్ళ ఖర్చులు తగ్గాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాక్కునేటువంటి ఈ ప్రభుత్వం కాదు. ఇవి అందరూ చూసారు. కరెంటు బిల్లులు కానీ, చెత్త పన్ను కానీ, చెత్త పన్ను అడుగుతున్నారా అడగలేదా? పెన్షన్ కూడా కట్ చేసి మరీ తీసేసుకుంటారు ఎవరైనా కట్టకపోతే. పెన్షన్లు చాలామంది క్యాన్సిల్ చేశారు. సో ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం ఉన్నటువంటి ధరలు పెరిగిపోయినాయి, అన్ని ధరలు పెరిగిపోయినాయి, ఇంటి పనులు పెరిగిపోయినాయి, అన్నీ పెంచి ఈరోజు మళ్ళా మనకి బటన్ నొక్కితే డబ్బులు ఇస్తాం అనుకుంటే ఎవరికి ఆదాయం పెరిగే మార్గాలు చూపిస్తే మనం ఎవరి మీద ఆధారపడతాం. ఆ ఆదాయం పెరిగేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. ఆ అపరామకం ఈరోజు ప్రజల్లో ఉంది, పేదవాళ్ళలో ఉంది, మధ్యతరగతి ఉంది, వ్యాపారస్తుల్లో ఉంది, ఉద్యోగస్తుల్లో ఉంది. యువకులకైతే ఉద్యోగ అవకాశాలు లేవు, కంపెనీలు రాలేదు, వ్యాపార సంస్థలు రాలేదు, వచ్చిన వాళ్ళు కూడా పారిపోయారు. కాబట్టి ప్రతి వర్గం కూడా ఈరోజు దళితులకైతే ఇంకా తీవ్రమైన అన్యాయం జరిగింది.